మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి యూరియా కొరత అనేది మొత్తం కొన్ని దావనాలుగా వ్యాపించింది. మరి నిజంగా యూరియా కొరత ఉందా? అసలు జిల్లాల వ్యాప్తంగా రైతులకి యూరియా అందించనున్నారా అనే ప్రభుత్వం అంతా దీన్ని సవాలుగా తీసుకుంది, ధీటుగా తీసుకుంది. సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా యుద్ధ ప్రాతిపదికన రైతులకు అందరికీ కూడా యూరియా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిసింది. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి మహబాద్ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ విజయ నిర్మల గారు అడిగి తెలిసే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. యూరియా కొరత అంటే కొరత ఉందా లేదా, అసలు రైతులకి అందరికి అందనుందా యూరియా? మహబాద్ జిల్లాలో అండి ఇప్పటి వరకు మనకి 3,75,000 ఎకరాల్లో మన పంట సాగు చేయటం జరిగింది. ఇప్పుడు మనకి 3,75,000 ఎకరాల పంట సాగు చేయటం జరిగింది. ప్రస్తుతానికి మనకి రావాల్సిన యూరియా మనకి ఆల్రెడీ చేరిందండి ఫార్మర్స్ కి. ముఖ్యంగా ఫార్మర్స్ ఏంటంటే యూరియా దొరకదు అనే ఉద్దేశంతో వాళ్ళు టెన్షన్ ఫీల్ అయ్యి వాళ్ళు మమ్మ దొరకదేమో అనే ఉద్దేశంతో వాళ్ళు క్యూ లైన్లు కట్టడం, నాకు ముందు కావాలని చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకి ఈ రోజుతో వచ్చిన యూరియాతో కలిపి 24,855 మెట్రిక్ టన్నుల యూరియా మన మహబాద్ జిల్లాకి సరఫరా చేయడం జరిగింది. అంటే జిల్లా వ్యాప్తంగా ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా మనకి రైతులకు అంత అవసరం ఉండొచ్చు? మనకి ఇప్పటి వరకు వచ్చేసి మనకి సెప్టెంబర్ ఎండింగ్ వరకు మనకు 35,000 మెట్రిక్ టన్నులు కావాలండి. దాదాపు 25,000 వరకు కూడా మనకి 25,855 మెట్రిక్ టన్నుల వరకు కూడా ఇప్పుడు చేరిందండి. ఇంకా రెగ్యులర్ గా రేక్స్ వస్తున్నాయి, కంటిన్యూస్ సప్లై జరుగుతుంది. అయితే ఒకే చోట ఇంతకుముందు సొసైటీస్ లో ఒకే చోట జనం అందరూ గుమికూడుతున్నారనే ఉద్దేశంతో మనం ఇప్పుడు కొన్ని చోట్ల ఎక్కడైతే ఎక్కువ సొసైటీలు లేవో అక్కడ కొన్ని రైతు వేదికలను కూడా ఎంపిక చేసుకొని ఆ రైతు వేదికల్లో రైతులకి అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం రైతు వేదికల్లో స్టాక్స్ పెట్టించుకొని అక్కడనే రైతులకి వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఏ సొసైటీ ఉందో ఆ సొసైటీ పరిధిలోని సబ్ సెంటర్ గా అంటే వాళ్ళ టెంపరీ సేల్ పాయింట్స్ గా వాటిని ఎంపిక చేయడం జరిగింది. రైతులకి ఇబ్బంది తలెత్తకుండా ఎక్కడ గ్రామాల ఏ మండలం సంబంధించిన పిఎస్సిస్ దగ్గర కానీ వాళ్ళకి ఎక్కడ ఇప్పించి ఏర్పాటు చేస్తున్నారు మీరు? అవునండి. అంటే వాళ్ళు మళ్ళా వెళ్ళి మండల కేంద్రాలకు కానీ మండలంలో 1-2 చోట్ల ఉండే ప్రాథమిక సహకార సంఘాల దగ్గర కానీ వెళ్లకుండా వాళ్ళకి గ్రామాల్లో వాళ్ళ రైతు వేదిక దగ్గరే వాళ్ళకి యూరియా సప్లై చేయడానికి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి డైరెక్టర్ గారు వాళ్ళందరూ డెసిషన్ తీసుకొని చేయటం జరిగింది. తదనుగుణంగా మా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఈ పనిని ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ బాలిని మన ధర్మారం తండాకు సంబంధించిన రైతు వేదికలో మరిపడ మండలంలో మరియు చిల్లంచెర్ల రైతు వేదికలో ఈ రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక రేపటి నుంచి అన్ని మండలాల్లో ఎక్కడైతే ఎక్కువ సొసైటీస్ లేవో ఆ పరిధిలో కన్సర్న్డ్ రైతు వేదికలో స్టాక్స్ పెట్టి రైతులకు అక్కడే వాళ్ళకి సప్లై చేయడానికి చర్యలు తీసుకుంటున్నామండి. ముఖ్యంగా ఈ యూరియాపై కూడా రైతులకి కొరత ఉందని చిన్న ఒక అపోహ మాత్రం ఉందని చెప్పేసి రైతులు బాగా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడెక్కడ పెట్టేసి కూడా వస్తుంది, దిగుమతి వస్తుంది యూరియా కూడా సంబంధించిన రైతులు ఎందుకు మరి ఇట్లా సమయాన్ని పాటించట్లేరు? వాళ్ళకి ఏమైనా రాంగ్ మెసేజ్ పోతుంది అంటారు ఏమన్నా? ఈ రైతులు ఏంటంటే అండి మనకి ఇంతకుముందు యాక్చువల్ గా పేపర్లలో చూసుకోవటం, తర్వాత మా రైతులు ఒకళ్ళు మాట్లాడుకునేటప్పుడు కానీ కొరత ఉందనే ఉద్దేశంతో ఎక్కువగా వాళ్ళు తెచ్చుకోవాలి, మళ్ళీ రేపు దొరుకుతుందో లేదు, నెక్స్ట్ అంటే మా యూరియాని ఎప్పుడు కూడా దఫాలుగా వేయటం జరుగుతుంది. మనకు వరి పొలానికి వచ్చేసి 3 దఫాలుగా యూరియా వేస్తారు. వీళ్ళు ఏంటంటే కొంతమంది దొరకదేమో అని చెప్పేసి కొంతమంది ముందే వచ్చి తీసుకొని పెట్టడానికి పోతున్నారు. దాంతో ఏమవుతుందంటే కొంతమంది వెనక రావాల్సిన వాళ్ళు కొంచెం లేట్ అవటం వల్ల టెన్షన్ ఫ్రీ అయింది. ఇప్పుడు ఆ టెన్షన్ అంతా కూడా ఫ్రీ అయిపోతుందండి, ఇష్యూ లేదు. ఎక్కడ రైతు వేదికలో వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు మామూలుగా రైతు వేదిక లేకుండా సొసైటీలో ఉన్నప్పటికీ ఆ కన్సర్న్ రైతు వేదికలో వాళ్ళకి ఆ కూపన్ ఇష్యూ చేసి దగ్గరలో ఉన్న సొసైటీకి పంపిస్తారు. దూరంగా సొసైటీ ఉన్నట్లయితే అక్కడ రైతు వేదికలోనే స్టాక్స్ పెట్టి వాళ్ళకి సప్లై చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ రైతుల సమయాన్ని కూడా
వృధా చేయకుండా, వాళ్ళ ఎక్కువ దూరం రాకుండా, వాళ్ళు ఎక్కువసేపు క్యూలో నిలబడకుండా, వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండటానికి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందండి. దీనిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, వారి సిబ్బంది అంతా కూడా, గౌరవ కలెక్టర్ గారు రెవెన్యూ సిబ్బందిని, మండల లెవెల్లో మండల ప్రత్యేక అధికారులను కూడా ఏర్పాటు చేసి, మండలంలో ఉన్న తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు వాళ్ళందరినీ కూడా వ్యవసాయ శాఖతో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ మాకందరికి కూడా ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ సక్రమంగా జరగడానికి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ యూరియాతో పాటు కూడా రైతులకి నానో యూరియాపై కూడా ఎందుకు మరి అవగాహన కల్పించి ఇస్తే ఇబ్బంది అనేది ఉండదు కదా, అంతే రైతులకు చెప్పొచ్చు కదా, నానో యూరియా వల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయి వారికి చెప్తే ఇంత కూడా ఉన్న ఇబ్బందులు తలెత్తావు కదా. ముఖ్యంగా ఏంటంటే అండి, రైతులు యూరియాకి అలవాటు పడి ఉన్నారు. ఒకప్పుడు యూరియా అంటే ఏమీ తెలియని స్థితిలో వ్యవసాయ శాఖ వాళ్ళకి యూరియాని అలవాటు చేయడానికి చాలా కష్టపడింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఉన్న ఫర్టిలైజర్స్ మీద యూరియా తక్కువ ఖరీదు, అంటే దాని ఫుల్ కాస్ట్ రైతులకు తెలియదు. దాదాపు 2600 రూపాయలు ఒక బస్తాకి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అంటే దాదాపు 3000 రూపాయలు ఉంటుంది దాని బస్తా ఖరీదు. ఇది మనకి వచ్చేసరికి 266.5కే వస్తుంది. దాంతో ఏంటంటే యూరియా వేయగానే అది క్విక్ రెస్పాన్స్ కనపడుతుందండి. అంటే వెంటనే పంట నల్లగా మారిపోవటం ఇలాంటి. దాన్ని ఏంటంటే ఎక్కువ వాళ్ళు వేయాల్సిన మోతాదు కంటే ఎక్కువ వాడుతున్నారు. అందుకని రైతు సోదరులకు మేము చెప్పేది ఏంటంటే, దాని వలన ఏమవుతుంది, భూమి కూడా దాని సారాన్ని కోల్పోతుంది. కెమికల్స్ ఎక్కువైపోయి చౌడు బారుతుంది. అంతేకాదు మనం ఎక్కువ వేయటం వల్ల కూడా అదంతా పంట తీసుకోదు, సగం గాలిలో నత్రజని గాలిలో కలిసిపోయే స్వభావం ఉంది కాబట్టి కొంత గాలిలో కలిసిపోతుంది, కొంత భూమిలోకి లోపల పొరల్లోకి నీళ్ల ద్వారా వెళ్ళిపోతుంది, కొంచెం నీళ్లతో పాటు కొంత కొట్టుకుపోతుంది. కాబట్టి వాళ్ళు ఎంత వేసినా కరెక్ట్ గా దాన్ని ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మేము వ్యవసాయ శాఖ నుంచి రైతులందరికీ మేము కోరేది ఏంటంటే, నానో యూరియాని గవర్నమెంట్ ఇప్పుడు తీసుకొచ్చిందండి. ఇంతకుముందే వచ్చింది కానీ దాని మీద రైతులకి ఇంకా అవగాహన లేక వాళ్ళు మీరు యూరియా ఇవ్వలేక చెప్తున్నారనే ఉద్దేశంతో ఉన్నారు. అది కాదు, నానో యూరియాని మనము పిచికారీ చేసుకోవచ్చు. మనకు ఒక బస్తా యూరియా ఎలా పనిచేస్తుందో ఒక 1/2 లీటరు నానో యూరియా కూడా అంతే పనిచేస్తుంది. అంటే దానిలో ఉన్న నత్రజని అంతా కూడా ఒక బాటిల్ రూపంలో తయారు చేయడం జరిగింది. దాన్ని మనం పైన పిచికారీ చేసుకుంటే సేమ్ ఎఫెక్ట్స్ మనం చూస్తామండి. అది వ్యవసాయ శాఖ ద్వారా మేము ప్రతి గ్రామాల్లోనూ రైతులకు కూడా వాళ్ళకి పరిచయం చేస్తున్నాం. కొంతమంది దానికి అలవాటు పడి తీసుకువెళ్తున్నారు. రైతు సోదరులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 2-3 దఫాల్లో తప్పనిసరిగా మీరు నానో యూరియాని వాడుకున్నట్లయితే ఈ ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులకి అగ్రోస్ ద్వారా కానీ పిఎస్సిస్ ద్వారా కానీ వాళ్ళకి యూరియా కొరత లేదని వాళ్ళకి ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు మీరు? ముఖ్యంగా ఏంటంటే అండి, మనకి కొత్తగూడ, గంగారం, గూడూరు, తర్వాత బయ్యారం ఈ మండలాల్లో మనకి రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కావాల్సిన స్టాక్స్ ఇప్పుడు ఆల్రెడీ కొత్తగూడ, గంగారం గాని, బయ్యారం గాని, గూడూరు గాని మొక్కజొన్న పంట వేయటం జరిగింది. మొక్కజొన్నకు కావాల్సిన యూరియాని మేము సమయానుకూలంగా సరఫరా చేయటం జరిగిందండి. కాబట్టి ఏంటంటే మీకు రెగ్యులర్ గా స్టాక్స్ వస్తున్నాయి. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా మీకు కొత్తగూడ ఏరియాలో గాని, గంగారం ఏరియాలో గాని అడిషనల్ సెంటర్స్ పెట్టి రైతు వేదిక దగ్గర వాళ్ళకు కూడా సప్లై చేయడానికి చర్యలు తీసుకున్నాము. ఇక నుంచి దాని ద్వారానే రైతులకి సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు అధైర్యపడద్దు. మీరు అనవసరంగా ఎవరైనా వేరే వాళ్ళు చెప్పినా కూడా అవి నమ్మవద్దని ప్రత్యేకంగా గవర్నమెంట్ దీనిని దృష్టి పెట్టి రైతులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటుంది అనేది వ్యవసాయ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరో చెప్పుడు మాటలు చెప్పినట్టు లేదా ఏదైనా అపోహలు కల్పించినా దయచేసి నమ్మవద్దని రైతు సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా అంటే చిన్న స్థాయి ఉద్యోగి నుంచి కూడా పై స్థాయి అధికారి కూడా మనం చూసుకోవచ్చు. చిన్న కాలుష్యం దగ్గర నుంచి ఎస్పీ గారు కూడా ఇవాళ పిఎస్సిఎస్ దగ్గర కానీ వేరే ఇతర కార్యక్రమం దగ్గర వచ్చి కూడా ప్రతి ఒక్కరు కూడా యూరియా బస్తా అందించాలని ఉద్దేశిస్తుంది. వాళ్ళు కూడా ప్రతి ఒక్క అధికారి కూడా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా దీని మీద దృష్టి సాధించింది. ఇది సక్సెస్ విజయవంతం చేస్తారంటారు దీన్ని? తప్పకుండా విజయవంతం చేస్తున్నామండి. ఇప్పుడు అంతకుముందున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా చాలా తేడా వచ్చింది. గౌరవ ఎస్పీ గారు కానీ, గౌరవ కలెక్టర్ గారు కానీ నిత్యం పర్యవేక్షిస్తున్నారండి. అంటే వాళ్ళ వేరే డిపార్ట్మెంట్ సిబ్బందిని కూడా మనకి దీని కోసం తీసుకొని
పర్యవేక్షిస్తూ ఎవరికి ఎక్కడ లోటు లేకుండా చేయడానికి కోఆపరేటివ్ నుంచి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారి సిబ్బంది, తర్వాత మండల్ లెవెల్లో మండల్ డెవలప్మెంటల్ ఆఫీసర్ గారి సిబ్బంది, తర్వాత మండల్ తహసీల్దార్ గారి ఆఫీసర్ సిబ్బంది, అట్లా అందరూ కూడా మండల్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్, మా జిల్లా ఆఫీసర్స్ ని తనిఖీలు చేయడానికి కూడా ఆఫీసర్స్ ఏర్పాటు చేశారు. పోలీస్ అధికారులు కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఎక్కడ ఇష్యూస్ రాకుండా చూసుకుంటారండి. తప్పనిసరిగా మేము సక్సెస్ అయ్యాము ఇప్పటి వరకు. ఇంకా ముందు కూడా ఇంకా బాగా స్మూత్ గా ఇది చేయడానికి మేము తప్పనిసరిగా ప్లాన్ చేసుకున్నాం. దాని ప్రకారం ముందుకు పోతాం. అక్రమాలకు పాల్పడ్డ కొన్ని షాపుల మీద కూడా సీజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ముందు ఇంకా రాబో రోజుల్లో కూడా యూరియాని ప్రజలకు ఏ విధంగా అందించబోతున్నారు? ముఖ్యంగా ఏంటంటే అండి, కొన్ని ప్రైవేట్ దుకాణాల్లో కొన్ని స్టాక్స్ వాళ్ళు సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల వాళ్ళ మీద వెంటనే సస్పెన్షన్స్ ఆర్డర్స్ కూడా ఇష్యూస్ చేయటం జరిగింది. అలాంటి షాపుల మీద చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే కలెక్టర్ గారు ఓన్లీ మనకి సహకార సంఘాల ద్వారా ఇవ్వడానికి ప్లాన్ చేశారు. కాబట్టి మనకు ఇప్పుడు ఆ ఇష్యూ లేదండి. ప్రైవేట్ దుకాణాలకి వెళ్ళట్లేదు, మన సహకార సంఘాలకే వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదండి. ఉత్తరంగా చూసుకుంటే మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కూడా స్టార్టింగ్ నుంచి అంటే రైతన్నలు 6 గాల కష్టపడి పండించిన పంటను కూడా అంటే సంబంధించిన అంటే ఐకేబీ బృందాల దగ్గరకు వచ్చి వాళ్ళు అమ్ముకునే దగ్గర కూడా ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేసింది. దాంట్లో విజయం సాధించింది. ఇటువైపు కూడా అంటే ఇప్పుడు కూడా ఉన్నటువంటి యూరియా కొత్త ఉందని చెప్పేసి కొంతమంది అపోహలు సృష్టించిన నేపథ్యంలో కూడా యూరియా ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. ప్రభుత్వం దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని మొత్తం అన్ని సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తం దీన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకొని కూడా దీన్ని ప్రతి ఒక్క రైతు కూడా భరోసా ఇచ్చేందుకు మొత్తం ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. రైతులు ఎవరు కూడా దీన్ని ఈ విషయంలో కూడా ఎవరు అనుమాన పడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకి ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పేసి ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది.